మరోసారి సిటీలో అడుగుపెట్టిన డ్రగ్స్ మాఫియా కొత్త పద్ధతిలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని సమాచారం. మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా తెరపైకొచ్చింది. సిద్ధార్థ్ రషీద్ గ్యాంగ్ మన సిటీలో కూడా ఎంటర్ అయ్యారు. ఇసుక నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్న ఇన్ఫర్మేషన్ నీకు డీటెయిల్స్ పంపిస్తున్నాను. టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. దీని మీ అభిప్రాయం? సిటీలో చాలా మంది డ్రగ్స్ అలవాటు పడ్డారు. ఇప్పుడు డ్రగ్స్ దొరకడం కష్టమైపోయింది. సో డ్రగ్స్ బాధితులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. మెడికల్ షాపులు కూడా మత్తిచ్చే పదార్థాలు దొరుకుతున్నాయి. వీటి ద్వారా కూడా డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు. ఎనీవేస్ డ్రగ్స్ పూర్తిగా అరికట్టేంత వరకు మా స్టింగ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంటుంది. ఈ హౌస్ సీజ్ కూడా మా ఆపరేషన్లో భాగమే. అవుట్ సార్. సార్ బ్రేకింగ్ న్యూస్. సిటీలో ఒకే రోజు 6 సైంటిస్టులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సైంటిస్టుల మర్డర్స్లో టెర్రరిస్టుల హస్తం ఉందంటున్న పొలిటీషియన్స్, పోలీసుల మౌనాన్ని వాళ్ళ చేతగానితనంగా భావిస్తున్న జూనియర్ సైంటిస్ట్. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. నేను ఇస్తాను సార్. అదే పనిలో ఉన్నాం. మేము హంతకుణ్ణి పట్టుకుంటాం సార్. ఓకే సార్. అలాగే సార్. విన్నావుగా, నిన్నటి నుంచి దొబ్బుతున్నారు. నిద్ర కూడా పోనిస్తలేరు. మీరు మాత్రం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. నో సార్, కేసు ఫైల్ చేశాం. వీలైనంత తొందరగా పట్టుకుంటాం సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా. నువ్వే పట్టుకుంటావో ఇంకెవరినన్నా అపాయింట్ చేస్తావో చేసుకో. బట్ సెంట్రల్ నుంచి ఫోన్ రాకుండా చూడు. షూర్ సార్. సార్, ఈ సైంటిస్టుల హత్య వెనకాల ఏదో మిస్టరీ ఉంది సార్. బాడీలో బుల్లెట్ లేదు, కత్తులతో కూడా దాడి చేసినట్లేదు. అంత కూడా మైండ్ గేమ్ ఆడి చాలా బ్రిలియంట్గా చంపాడు సార్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే సిద్ధార్థ్ అని పోలీస్ ఆఫీసర్ ఉన్నారు సార్. ఇలాంటి కేసులు డీల్ చేయడంలో స్పెషలిస్ట్ సార్. ఈ కేసు అతనికి అప్పచెప్తే త్వరగా సాల్వ్ అవుతుందని నా ఒపీనియన్ సార్. ఈ పనేదో ముందే చేయొచ్చు కదయ్యా. త్వరగా రమ్మని చెప్పు. ఓకే సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు ఎక్కడున్నా అర్జెంట్గా హోమ్ మినిస్టర్ గారి ఇంటికి వచ్చేసే. ఓకే సార్, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. రావయ్య, అవును సార్. నీ గురించే మీ ఆఫీసర్ చెప్పాడు. నీ పేరు సిద్ధార్థ్ సార్. చూడు సిద్ధార్థ్, నీకు సిటీలో ఏం కావాలన్నా అడుగు. కానీ ఆ సైంటిస్ట్ని చంపిన వాడిని మాత్రం పట్టుకున్నానని మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా. వాడిని ఎన్కౌంటర్లో బాడీ దొరికిందని కాల్ చేస్తాను సార్. కరెక్ట్ వాడిని తీసుకొచ్చావు మిస్టర్ రామచంద్రన్. ఇదిగో సిద్ధార్థ్, అర్ధరాత్రి అయినా సరే ఎలాంటి పవర్స్ కావాలన్నా మీ ఆఫీసర్ కాల్ చేయి. సిద్ధార్థ్, షీజ్ ప్రియా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. ఈ రోజు నుంచి నీ టీం మెంబర్. ఓకే? నమస్తే సార్. నమస్తే పరశురాం గారు. ఇంకో 2 అవర్స్లో నేను అనుకునే మనీ మొత్తం నా చేతికి వస్తుంది. దాన్ని మీరు హవాలా చేయాలి. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. సార్, లాస్ట్ టైం చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కదా. మీరేం భయపడకండి, నేను చేసి పెడతాను కదా. అందుకే కదా నీకు ఫోన్ చేశాను. కానీ ఇది పాత వాటిల్లాగా చిన్నా చితికా అమౌంట్ కాదు. ఈ హవాలాతో ఆస్ట్రేలియాలో నేను పర్మనెంట్గా సెటిల్ అయిపోతాను. మరి ఇండియా? ఇండియానా? చూడయ్యా, ఇండియాలో ఈ దేశం కోసం ఎంత చేసినా మెడలో ఒక బిల్లా, చేతిలో ఒక మూమెంటో పెట్టి చేతులు దులిపేసుకుంటారయ్యా. ఇక్కడ గుర్తింపు రాదు. చూడు, మనం ఈ దేశాన్ని మార్చాలనుకోవడం మన మూర్ఖత్వం. ఈ దేశం మారదు, ఈ ప్రజలు మారరు. ఇక్కడ చేసే సేవేదో బయట దేశంలో చేశామనుకో, కావాల్సినంత డబ్బు, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తినిస్తారు. ఇంక సుఖమంటావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, రోజుకొక అమ్మాయితో గడిపినా అక్కడది లీగల్ అయ్యా, పట్టించుకునే నాథుడే ఉండడు. అదే ఇక్కడంటావా? జస్ట్ అలా అమ్మాయిని టచ్ చేసావే అనుకో, ర్యాలీలు, రాస్తారోకలు, ధర్నాలు, ఉరిశిక్షలు. అబ్బబ్బబ్బబ్బా, అందుకేనే నేను అసలు ఇండియాలో ఉండదలుచుకోవట్లేదు. అంతే. లోభాత్ క్రోధః ప్రభావతి, లోభాత్ కామః ప్రజాయతే, లోభాత్ మోహశ్చ నాశశ్చ, లోభః పాపకారణం. దురాశ వల్ల కోపం వస్తుంది, కోరికలు కలుగుతాయి, మోహం ఏర్పడి నాశనం చేస్తుంది. అత్యాశ అన్ని
ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ యామ్ వర్మ, దిస్ ఈజ్ మై ఫైల్ సార్. సార్, ఈ సర్టిఫికేట్స్ నా కష్టాజితం సార్, ఒక్కసారి చూడండి సార్. సార్, ఆ సర్టిఫికేట్ నా డిగ్నిటీకి అండ్ నా టాకింగ్ పవర్కి ఇచ్చారు సార్. ఇంకా మెడల్స్ మా ఇంట్లో చాలా ఉన్నాయి సార్. కొన్నావా? నో సార్. అంటే చాలామంది క్రిమినల్స్ పట్టుకున్నాను సార్. అప్పుడు స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. నువ్వు పట్టుకున్నావా? అంటే టీంలో వన్ ఆఫ్ ది మెంబర్ని సార్. రైట్ సైడ్లో ఫస్ట్ క్యాబిన్ ఇది. వెళ్ళా సార్, కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా సార్. వెళ్ళండి సార్. సరే సార్. ఈరోజు హైదరాబాద్ పాత బస్తీలో గల మక్కా మసీదులో హఠాత్తుగా బాంబు పేలుడు జరిగింది. సైంటిస్ట్ చనిపోవడం అనేది ఇప్పుడు కొత్తేం కాదు. మన దేశంలో ఇప్పటివరకు ఓవరాల్గా లాస్ట్ 15 yearsలో 684 సైంటిస్ట్ చనిపోయారు. అంటే యావరేజ్గా చూసుకున్న ఇయర్లీ 45 మెంబర్స్ చనిపోతున్నారు. అరబిక్ కంట్రీస్లో సైంటిస్ట్ సెక్యూరిటీ కోసమని ఒక స్పెషల్ టీమే ఉంది. ఈ 6 మర్డర్స్ ఎలా జరిగాయంటే వీళ్ళందరూ వైటమిన్ డి టాబ్లెట్ వేసుకుంటారు. ఆ చంపిన హంతకుడు ఆ టాబ్లెట్లో ఒక కెమికల్ మిక్స్ చేసి కార్డియాక్ అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఇది మీకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి ఈ కేసును చూస్తే మీకే అర్థమవుతుంది. అమెరికాలో ఇలాగే 1982లో 7 టైలినాల్ పిల్స్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్లో చనిపోయారు. ఆ హంతకుడు ఆ పిల్స్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేశాడు. ఆ బాటిల్స్ని ఈ 7 కొన్నారు. బట్ అక్కడ ఆ కేసుకు ఏ ఎవిడెన్స్ దొరకలేదు. తర్వాత ఆ కేసునే క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం వెతుకుతున్న హంతకుడు కూడా ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యాడు. హలో, నమస్తే సార్. చెప్పండి. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా. ప్రియా, వర్మ, కమ్ ఫాస్ట్. ఇంట్లో పని మనిషి కానీ వేరే పర్సన్స్ ఎవరు లేరా? నో సార్, రిలాక్సేషన్కి మాత్రమే ఈ ఫామ్ హౌస్కి వస్తూ ఉంటాడు. రీసెంట్గా వర్కర్స్ కూడా పని నుండి తీసేశాడు. ప్రియా, మీరండి. బామ్మ, ఫోన్ పెట్టవే, ఆఫీస్లో ఉన్నా. వర్మ, చనిపోయిన సైంటిస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది, చనిపోయాడంట కదా. వాట్? ఏ ఇన్ఫర్మేషన్ ప్రియా? అవును, ఆ హంతకుడు శాడిస్ట్ కాకపోతే వీడిని చూస్తే ఒక్కతికే కసకని గుచ్చితే చచ్చిపోయేటట్టున్నాడు. వాడికి 2 కత్తులు అవసరం చెప్పు. మరి ఆ హంతకుడికి సలహా ఇవ్వాల్సింది. ఏం పర్లేదు, ఇప్పుడు దగ్గరికెళ్ళి సలహా ఇచ్చిరండి. వద్దులే, నేనేదో జేమ్స్ బాండ్ లాగా అన్నీ కనిపెడదామని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. ఏదో పోలీస్ స్టేషన్లో జాబ్ ఉంటుంది కదా అనుకుంటే ఇలా ఐటీ కంపెనీలా ఏదోలా ఉంది. ఈ మర్డర్లు చూసేసరికి నాకు కొంచెం వేరేలా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఈ జాబ్కి నువ్వు సెట్ అవ్వవనా? ప్రియా, లేనిపోని డౌట్లు పెట్టకు. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నీ అంత ధైర్యవంతుడు ఎవడూ లేడ్రా అని. భలే మిమిక్రీ చేస్తున్నావు. సార్, ఏ సైంటిస్ట్ సార్? ఇవాళ చనిపోయిన సైంటిస్ట్ది. ఎందుకు ప్రియా అంత సీరియస్ అయ్యారు సారు? చాలామంది చనిపోయారు కదా, అందుకే అడిగాను. అది నీకు అర్థం కాదులే. సిద్ధార్థ్ చెప్పిన పని చూడు. నేనేంటో అందరికీ తొందరలోనే తెలుస్తుంది. వర్మ! సార్, వర్మ వర్మ. నిన్న రాత్రి సైంటిస్ట్ కమల్ గారు హత్యకు గురి కాబడ్డారు. హత్యకు గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మర్డర్ జరిగిన ప్లేస్లో హంతకుడు కొన్ని క్లూస్ వదిలాడు. దీంట్లో ఫతుల్ ముజాహిద్దీన్ అనేది ఒక బుక్ పేరు. టిప్పు సుల్తాన్ రాజుగా ఉన్నప్పుడు రాసిన యుద్ధ ప్రతిపాదకు సంబంధించిన బుక్ ఇది. శత్రువుల మీద దాడి చేయడం కోసం
టిప్పు సుల్తాన్ అప్పట్లోనే రాకెట్ లాంటిది కనిపెట్టారు. అది 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి మరీ శత్రువుని చంపుతుంది. ఇప్పుడు హంతకుడు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యాడు. ఇప్పుడు నాసా వాళ్ళు రాకెట్ కనిపెట్టడానికి మూల కారణం కూడా ఇదే. ఇది ఎవరూ నమ్మకపోవచ్చు, కానీ నాసా ఆఫీస్లో టిప్పు సుల్తానే రాకెట్ కనిపెట్టడానికి మూల కారణమని ఒక ఫోటో కూడా ఉంటుంది. ఇప్పుడు రాకెట్ కనిపెట్టింది ఎవరు అంటే రాబర్ట్ హెచ్ కుడాడ్ అని అంటారు, కానీ అది కనిపెట్టడానికి మూల కారణం మాత్రం మన భారతీయుడే. హంతకుడు వాడిన కత్తి దగ్గర రెడ్ కలర్ పైప్ దాంట్లో ఒక పౌడర్ నింపి దాన్ని నిప్పుతో కాలిస్తే 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. ప్రపంచమంతా కత్తులు బరిసెలు ఉపయోగించడమే కష్టమైన ఆ రోజుల్లో ఇండియాలో ఇలాంటి రాకెట్స్ యూజ్ చేసేవాళ్ళం. సిద్ధార్థ్, ఈ రోజుల్లో ఇది పాసిబుల్ అవుతుందా? మనకి దొరికిన ఆధారాల ప్రకారం ఇది 100% పాసిబుల్. షేక్ సయ్యద్ అహ్మద్. అబ్బా, రాంగ్ ఫైల్. దివ్య రాణి. అరే, ఈ అమ్మాయి మార్నింగ్ ఆఫీస్కి వచ్చిందిగా. ఛ, పట్టించుకోకపోతే ఎలా? నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? శారీలో కూడా చాలా బాగుందే. శారీ ఇప్పేయాల్సిందే. సార్. హలో బంగారం, ఏం చేస్తున్నావమ్మా? సార్, అది వర్క్. సిగ్గుపడుతున్నావా? రేపు నువ్వు సబ్మిట్ చేయబోయే ఫైల్ మీద నేను సంతకం పెట్టాలంటే నువ్వెప్పుడు రావాలి, లేదంటే నీ ఫైల్ మీద ఎప్పటికీ సంతకం ఉండదు. అలా పడిపోయింటుందంతే. సార్, ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ½ టైం ఇస్తున్నా, ఈలోపు వచ్చే బంగారం. సార్, అది కాదు సార్. ఈ టైంలో వెయిట్ చేస్తుంటాను బంగారం. బాయ్. సార్, ఇంకెక్కడి సారు? What a time sense. సార్, ప్లీజ్ సార్. తప్పదనుకున్న పనిని తప్పుకోకుండా చేసుకోవడమే లౌక్యం. ప్లీజ్ సార్, నాకు ఇష్టం లేదు సార్. నేను ఇలా చాలా మందికి లైఫ్ ఇచ్చాను. నా హ్యాండ్ చాలా మంచిది. చెప్పిన మాట విను. ఈ ఒక్క నైట్తో నీ ఫైల్ మీద సంతకం పడిపోద్ది. ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ఆ ఫైల్ మీద నా లైఫ్ ముడిపడింది సార్. ఫైల్ మీద సైన్ పెడితే నేను వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. నీకు సైన్ కావాలి, నాకు నువ్వు కావాలి. నేను నీ ఫైల్ మీద సైన్ చేయాలంటే నువ్వు ఓకే అనాలి. Hi. Do you need any help? Yes, sir.
ఇఫ్ యూ డోంట్ మైండ్ గచ్చిపల్లి దగ్గర డ్రాప్ చేస్తారా? వై నాట్? ఇంత చిన్నదానికి అంత రిక్వెస్ట్గా అడగాల? రండి, నేను డ్రాప్ చేస్తాను, రండి. ఓ సారీ, సారీ. What a lovely place, dear. I like this place. Please wait, Come on, baby. I can't wait anymore. Please, come on. Yeah. Come on, I say. Yeah, hey, baby. Hey. Oh. Come on. దిస్ ఈస్ న్యూ స్టైల్ బేబీ. New style? Hey, I saw this only in Bangkok. Hey. Come on, baby. Baby, I'm waiting. బేబీ, నువ్వు విప్పింది ఒక బెల్టే, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. కమ్ ఆన్, ఐ సే. బేబీ. బేబీ, హలో. Baby! Where you gone, baby? What is this? ఏదో కొత్తదన్నావు, స్పెషల్ అన్నావు, కట్టేసి వెళ్ళిపోయావు. హే మ్యాన్, హూ ఆర్ యూ? హలో, మాట్లాడండి బ్రదర్. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం కామంతో కకృతి పడ్డాను, కట్టేసి వెళ్ళిపోయింది. కట్లిప్పేస్తే వెళ్ళిపోతాను బ్రదర్, అంతే. అదేంటి బ్రదర్, ఏ ఎమోషన్ లేకుండా అలా చూస్తున్నారు? కట్లిప్పేయండి బ్రదర్. బ్రదర్, ఏ బ్రదర్, వాట్ యూర్ డూయింగ్? హలో, వాట్ యూర్ డూయింగ్ బ్రదర్? బ్రదర్, ఏ కట్లిప్పమంటే కాలుకు వైరు కడతారేంటి బ్రదర్? యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. సంస్కృతం అవసరమా బ్రదర్? ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. హే మ్యాన్, కట్లిప్పమంటే కాలుకు వైరు కట్టేసి వెళ్ళిపోతున్నావేంటి బ్రదర్? హలో బ్రదర్.
సార్ 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 అవి ముట్టుకోకండి సార్. మందు పాత్రలా ఉన్నాయి. బ్లాస్ట్ అయితే ఏమో సార్. వర్మ గారు, అవి మట్టి కుండలు, భయపడాల్సిన పని లేదు. మట్టి కుండలా? ఎవడో చలివేంద్రం కోసం పెట్టినట్టున్నారు సార్. సార్ నీళ్లు పోయకుండా పొట్టు పోతాడు. వర్మ, ఫారెన్సిక్ వాళ్ళు రమ్మను. ఫారెన్సిక్ సార్. వర్మ, కారు దగ్గర ఉంటాము, డీటెయిల్స్ తీసుకొనిరా. అదే పనిలో ఉన్నా సార్. అదే పనిలో ఉన్నా అంటున్నా సార్. అడుగుతున్నా సార్. అమ్మ ఇది ఇద్దరం కలిసి చూడు చూడు సార్. దివ్యం తీసుకొచ్చాను సార్. డీటెయిల్స్ తీసుకొచ్చాను సార్. సార్, ఆ కుండలో కాపర్ సల్ఫేట్, వెట్ సోడాస్ట్, జింక్ పౌడర్, వీటిలో మర్క్యూరీ కూడా ఉన్నాయి సార్. ఆ కుండలో దొరికిన శాంపుల్ సార్ ఇవి. ఇదేంటి సార్ స్నాక్స్ ప్లేట్లా ఉంది? వర్మ, ప్రియా. ఓకే సార్. సిటీ శివార్లో మరో సైంటిస్ట్ హత్యకు గురి కాబడ్డారు. గత వారం రోజుల్లో 8 మంది సైంటిస్టులను చంపి పోలీసులకే సవాలు ఇస్తున్న హంతకుడు. సార్, మీరు వచ్చేసేపోయింది సార్. జస్ట్ నౌ సిద్ధార్థ్, ఇప్పటికీ 8 మంది సైంటిస్టులు చనిపోయారు. నువ్వు నీ టీము ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు సెంట్రల్ నుంచి ప్రెషర్ ఉంది. ఆ క్రిమినల్ని, ఆ హంతకుడిని ఎప్పుడు పట్టుకుంటారు? సార్, చనిపోయిన 6 సైంటిస్ట్ది డెఫినెట్లీ మర్డర్ సార్. అండ్ నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ 2 చనిపోయారు. ఈ 2 మర్డర్స్ కూడా హంతకుడు ఏదో కొత్త పద్ధతిలో మెసేజ్ ఇస్తున్నాడు సార్. ఎగ్జాక్ట్లీ సార్. రీసెంట్గా జరిగిన ఈ 2 మర్డర్స్లో అతని విజన్ చాలా డిఫరెంట్గా ఉంది. చంపాలంటే సింపుల్గా చంపొచ్చు. సైంటిస్ట్ కమల్ గారిని పురాతన కత్తులతో చంపాడు. ఇప్పుడేమో కృత్రిమంగా కరెంటు తయారు చేసి షాక్ పెట్టి చంపాడు, అది కూడా ఫారెస్ట్లో. కృత్రిమంగా కరెంట్ తయారు చేశా? ఇట్స్ ఇంపాసిబుల్. అది ఫారెస్ట్లోనా? కుండల ద్వారా కృత్రిమంగానే కరెంట్ను తయారు చేయొచ్చు సార్. మన దేశ పూర్వీకులు గుహలలో, దేవాలయాలలో వెలుతురు కోసం చాలా సంవత్సరాల క్రితమే కరెంట్ను కనిపెట్టినట్టు నేను పుస్తకాల్లో చదివాను సార్. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సిద్ధార్థ్. సార్, డీటెయిల్గా చెప్తాను ప్లీజ్ సార్. సార్, అగస్త్య సంహిత అనే గ్రంథంలో 4000 సంవత్సరాల క్రితం పోర్టబుల్ ఎలక్ట్రిసిటీని కనిపెట్టారు. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు భద్రపరచడానికి ఈ బల్బ్ని వాడేవారు. 1879లో ఎడిసన్ బల్బ్ని కనిపెట్టారని మనం చదువుకున్నాం. బట్ మట్టి కుండలో పుట్టిన అగస్త్యుడు, వశిష్ఠుడు సంస్థాప్యం నిర్ణయపాత్రే తామరపత్రం సుసంస్కృతం చాదేయీ చికిగ్రేవేన చాద్రబృహి కాష్టబాం సుభిః. చాదేయీ చికిగ్రేవేన చాద్రబృహి కాష్టపాం సుభిః. దష్టాలోష్టో నిదాతవ్యః పారదాచ్ఛాదీ దస్తతః సంయోగ జ్ఞాయతే తేజో మిత్రావరుణ సంజ్ఞితం. ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో శుభ్రమైన రాగి ప్లేటును పెట్టాలి. దాన్ని CuSO4తో నింపాలి. అందులో కొంచెం రంపపు పొట్టును వేయాలి. దానిమీద జింక్ షీట్ని ఉంచాలి. అందులో నుంచి మిత్రశ్రవణ శక్తి ఉత్పన్నమవుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు చనిపోయిన సైంటిస్ట్ని కూడా ఈ పద్ధతిలోనే హంతకుడు చంపాడు. వాడిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. వర్మ, సార్, కమ్ విత్ మీ. ఓకే సార్.
సిద్ధార్థ్ వెళ్దామా? నువ్వు వెళ్ళు ప్రియా, నేను వస్తాను. అది కాదు సిద్ధార్థ్. హ్మ్? సిద్ధార్థ్, వాట్ హ్యాపెన్? ప్రియా, చనిపోయిన ఈ 6 అండ్ 2 ఎందుకంటే వీళ్ళంతా సైంటిస్ట్. చనిపోయిన విధానం చూస్తుంటే ఈ 6 ఒకేలా చనిపోయారు. అంటే ఈ 6 ఒకడే చంపుండాలి, లేదా 8 మందిని ఒకడే చంపించైనా ఉండాలి. వాడెవడు? ప్రియా, ఓసారి ఈ 6 సైంటిస్ట్ కాల్ చూడు. సిద్ధార్థ్, ఈ 6 సైంటిస్ట్ కాల్ లిస్ట్లో ఎక్కువసార్లు ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. మిగతావన్నీ అన్నోన్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నీ ఏ ప్లేస్ నుంచి వచ్చాయో చూడు. గండిపేట నుండి సిగ్నల్ వెళ్ళినట్టు చూపిస్తుంది. ఆ ప్లేస్లో ఎవరైనా సైంటిస్ట్ హౌస్ ఉన్నాయో చూడు. ముగ్గురున్నారు సిద్ధార్థ్. అండ్ ఒక్కరికి మాత్రం రీసెంట్గా గవర్నమెంటే ఫామ్ హౌస్ ఇచ్చింది. బట్ ఇతను కాదు సిద్ధార్థ్. నేమ్? రాజశేఖర్. ఎస్, వాడే. ఇంపాసిబుల్ సిద్ధార్థ్. ఇతను ఇండియాలోనే ఫేమస్ సైంటిస్ట్. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చింది. నీకిప్పుడే రుజువు చేస్తా. హాయ్ సార్, ఐఎమ్ సిద్ధార్థ్ ఫ్రమ్ సిబిఐ. మీతో ఒక 2 minutes మాట్లాడొచ్చా? ఎస్, చెప్పండి. సిటీలో జరుగుతున్న సైంటిస్ట్ మర్డర్స్ అన్నీ మీరే చేశారని నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. వాట్? ఎస్ సార్, మీరు విన్నది నిజమే. ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? ఒక్క 5 minutes నేను సస్పెండ్ చేస్తాను. కూల్ సార్, నేను చెప్పింది విన్న తర్వాత మీరు హ్యాపీగా సస్పెండ్ చేసుకోండి. రీసెంట్గా చనిపోయిన 8 సైంటిస్టులతో మీరు ఫేక్ నెంబర్స్తో మీ ఫామ్ హౌస్ నుండే మాట్లాడారని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. అంతేకాదు, ఏం మాట్లాడారో కూడా రికార్డుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది సార్. ఇది చాలా, ఇంకేమైనా కావాలా? మాట్లాడరేంటి సార్? ఇప్పుడు చెప్పండి, సస్పెండ్ చేస్తారా నన్ను? చేయిస్తాను అంటే వెళ్ళి నా దగ్గరున్న ఎవిడెన్స్ మొత్తం మీడియాకి ఇచ్చేస్తాను సార్. వద్దు వద్దు ప్లీజ్, నేను చెప్పేది విను. నీకేం కావాలో చెప్పు. మినిమం 100 సార్. సిటీ అవుట్స్కర్ట్స్లో సాగర్ టవర్స్ దగ్గరకు వచ్చాయి. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ కమింగ్. సిద్ధార్థ్, వాట్ ఇస్ దిస్? ఒక ఆఫీసర్ అయ్యుండి. కొన్నిసార్లు క్రిమినల్స్ను పట్టుకోవాలంటే పోలీస్ మాత్రమే అయ్యుంటే సరిపోదు ప్రియా. క్రిమినల్లా ఆలోచించాలి, అవసరమైతే క్రిమినల్లా మారాలి. ఫాలో మీ. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు. హాయ్ సార్, బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఆ అమ్మాయి ఎవరు? నా క్రైమ్ పార్ట్నర్ సార్.
తనకు కూడా వాట ఇవ్వాలి. ఎవిడెన్స్? ఇక్కడ దాకా వచ్చినోడిని ఎవిడెన్స్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను సార్? తేడా వచ్చిందో తెల్లారి లోపల నువ్వు నీ ఫ్యామిలీ ఇద్దరూ ఉండరు. సేమ్ ఫీలింగ్ సార్. మనీ విషయంలో తేడా వస్తే బ్రేకింగ్ న్యూస్లో మీరుంటారు. ఫస్ట్ మనీ. పర్లేదు సార్, దేశద్రోహుల దగ్గర కూడా నిజాయితీ ఉంది. సార్ మీరు చెక్ చేసుకోండి. సిద్ధార్థ్, వాట్ హ్యాపెన్? చెప్పాను కదా, క్రిమినల్ను పట్టుకోవాలంటే క్రిమినల్లా మారాలని. అర్థం కాలేదా? ఇట్స్ ప్రీ ప్లాన్డ్. హలో సార్, అచ్యుతరామయ్య గారికి మీ సంబంధం బాగా నచ్చిందంట. మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడే వాళ్ళ గెస్ట్ హౌస్కి రమ్మన్నారు. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. అయినా ఈ టైంలో సార్, మీరిప్పుడు వచ్చారంటే ఈ సంబంధం ఓకే చేసుకోవచ్చు. అబ్బాయి విషయంలో మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా సార్? సార్, లాస్ట్ టైమే మీరు చెప్పారు కదా, మనీ పవర్ రెండు ఉన్నవాళ్ళే కదా. అలాంటి వాతావరణంలో పుట్టిన అబ్బాయి చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. ఇంకా అమ్మాయి అంటావా? డబ్బుతోనే ఎవరి జీవితమైనా బాగుపడేది. ఖచ్చితంగా తన లైఫ్ బాగుంటుంది. అలాగే సార్, మీరు బయలుదేరి వచ్చేయండి. తప్పకుండా, ఇప్పుడే వస్తున్నా. డబ్బు కోసం నా జీవితం నాశనం చేస్తావా నాన్న? నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? పోన్లే, నీకు ఎలా చెప్పాలా అనుకున్నాను. చూడమ్మా, డబ్బు జీవితాన్ని నిలబెడుతుంది, నాశనం చేయదు. నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లవి. మరి ఏం తెలియని చిన్నపిల్లకి పెళ్ళెందుకు నాన్న? అయినా ఒక తిరుగుబోతుని ఎంత బాగా వెనకేసుకొస్తున్నావు నాన్న. పిచ్చిదానా, ఈ రోజుల్లో డబ్బున్న వాడినే సమాజం వెనకేసుకొస్తుంది. ఇక నువ్వు నేనేందో చెప్పు. 6 100 100 6 ఈ సంబంధం చేసుకోవాల్సిందే. నీకు కూతురు కంటే డబ్బే ముఖ్యమంటావు. నీకు బ్రోకర్కి తేడా ఏముంది నాన్న? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఎదురు మాట్లాడావా ఏం చేస్తున్నావు నాకే తెలీదు. ఎవరా నువ్వు? కార్లోకి ఎలా వచ్చావు? ఊరికే టెన్షన్ పడకు. వీలైతే భగవద్గీత పెట్టుకో. ఎవరైనా చనిపోతే వాళ్ళింటి వాళ్ళు పెడతారు, అది వినడానికి వాళ్ళు ఉంటారు. కానీ బ్రతికుండగానే నీకు అవకాశం ఇస్తున్నా. రే మ్యాట్ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ఇంజెక్షన్ ఏంట్రా? ఏం చేస్తున్నావు? దశపుత్ర సమాకన్య దశపుత్రాన్ ప్రవర్ధయన్ యత్ఫలం లభతే మర్త్య తల్లభ్యం కన్యైకయా. ఒక కూతురు 10 మంది కొడుకులతో సమానం. 10 మంది కొడుకుల్ని పెంచితే ఏ ఫలితమైతే వస్తుందో అటువంటి ఫలితం ఒక కూతుర్ని కంటే వస్తుంది.
హలో, పోలీస్ స్టేషన్? కాల్ చేసింది నువ్వేనా? అవును సార్. నీకు ఈ ఇంట్లో పనేంట్రా? నేను పక్కనే ఉంటాను సార్. మామూలుగా ఇంటికి ఎవ్వరు రారు. నేను బయటికి వెళ్తుంటే కారు ఇక్కడే ఉండేసరికి లోపలికి వెళ్ళి చూశాను సార్. లోపల చాలా విచిత్రంగా ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు సార్. కానిస్టేబుల్స్, ఎంక్వైరీ చేయండి. వర్మ, వర్మ. సార్, మీరెప్పుడు వచ్చారు సార్? ఫోన్ రింగ్ అవుతుంది, వినిపించట్లేదా? గేమ్ అయిపోయింది అనుకోండి సార్. నేను అయిపోయినా ఇక్కడ. హలో సార్, మొయినాబాద్లో ఇంకో సైంటిస్ట్ చనిపోయాడు సార్. మీరు వెంటనే బయలుదేరండి. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. కమ్ ఫాస్ట్. ప్రియా, మళ్ళీ సైన్సిస్ట్ అయి ఉంటాడు. వాడెవడో ఠాగూర్ సినిమాలో లాగా ఒకే డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తున్నాడు. కొంప తీసి వాడు కూడా సైన్సిస్ట్ అయి ఉంటాంటావా? సైంటిస్ట్ కాదు, సాడిస్ట్ వాడు. ఇప్పుడు ఎలా చెంపుంటాడో. అయినా వాడు మనతో పురాణాలను చరిత్రలను చదివిస్తున్నాడు కదా. వాడెంత చదివించినా కూడా ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. అదే నా బాధ. కమాన్. వర్మ. సార్, కర్మ. సార్, హంతకుడు ఈ కారే యూజ్ చేసినట్టున్నాడు సార్. కార్ డీటెయిల్స్ వచ్చేసినాయి. మీరు తొందరపడి రాజశేఖర్ని హత్య చేశాడు సిద్ధార్థ్. ఆయన నిజంగానే దేశానికి సేవ చేసే సైంటిస్ట్ అయితే? ఎవరు చెప్పారు నీకు? అతను నిజంగా హత్యలు చేశాడు కాబట్టే మనకు ఆ డబ్బులు ఇచ్చాడు. లేకపోతే డబ్బులు ఎందుకు ఇస్తాడు? మరి ఈ హత్య ఎవరు చేశారు? మీరిలా సైలెంట్గా ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సిద్ధార్థ్. ప్రియా, హంతకుడు పోలీసులకే సవాల్ విసురుతున్నాడంటే క్రిమినల్ మనకంటే బ్రిలియంట్గా ఆలోచిస్తున్నాడు. చంపే విధానం చూస్తుంటే సైన్స్ హిస్టరీ తెలిసినవాడై ఉండాలి, లేదా
దేశ చరిత్ర క్షుణ్ణంగా చదివినవాడైనా అయి ఉండాలి. అంటే హంతకుని పట్టుకోవడం కష్టమంటారా? ఏ మనిషికైనా కష్టం అంటూ ఏది ఉండదు ప్రియా. అది టెంపరరీ మాత్రమే. ఇంకెన్ని రోజులు తప్పించుకుంటాడు? తప్పించుకోవడం వాడలవాటైతే పట్టుకోవటం నా అలవాటు. సైన్సిస్ట్ పురుషోత్తం మసూచి డిసీజ్తో చనిపోయాడు సార్. వాట్? మసూచితో చనిపోవడం ఏంటి? కొన్ని వందల సంవత్సరాల క్రితం మసూచి అనే రోగం ఉండేది. ఆ రోగం వలన ప్రపంచంలో చాలామంది చనిపోయారు సార్. కానీ దానికప్పుడే మందు కనిపెట్టారు. బట్ మన ఇండియాలో మాత్రం 100లో ఒక్కరికి మాత్రం ఈ రోగం వస్తుంది. దీనికి మందు కనిపెట్టింది కూడా మన భారతదేశపు ఆయుర్వేద శాస్త్రమే సార్. అందుకే అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో మాత్రం ఈ రోగంతో చాలా తక్కువ మంది చనిపోతున్నారు సార్. మన దేశం నుంచి బోధిధర్మ చైనా వెళ్ళిన తర్వాత అక్కడ మసూచి నయం చేయటం వలన చాలామంది ప్రాణాలతో బతికారు సార్. ఈ మసూచి వైరస్ ఎక్కడో ల్యాబ్స్లో టెస్ట్ పర్పస్ మాత్రమే ఉంది సార్. అసలు ఆ హంతవుడికి ఈ మసూచి వైరస్ ఎక్కడ దొరికిందో అర్థం కావట్లేదు సార్. ఈ వైరస్ ఇంజెక్ట్ చేశాక బాడీ అంతా కూడా మొటియాలు వస్తుంది సార్. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సార్. తర్వాత మనిషి ఆటోమేటిక్గా చనిపోతాడు సార్. ఇప్పుడు చనిపోయిన సైన్సిస్ట్కి కూడా ఆ హంతకుడు హెవీ డోస్ ఇంజెక్షన్ వేయటం వల్ల 4 అవర్స్లో చనిపోయాడు సార్. ఇప్పటివరకు చనిపోయిన 3 సైంటిస్ట్ మర్డర్స్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాయి. హంతకుడు తెలివిగా తను చేసిన మర్డర్స్ని మంచి పనిలా భావిస్తున్నాడు. కానీ చెడు ఎప్పుడు ఓడిపోతుంది, మంచి మాత్రమే గెలుస్తుందని వాడికి తెలియదు. వర్మ, గుడ్ జాబ్. సైంటిస్టులను తానే చంపానని వీడియో రిలీజ్ చేసిన హంతకుడు. మీరు నా కోసమే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే నేనిక్కడికొచ్చాను. నేను చంపింది శాస్త్రవేత్తల్ని కాదు, మనిషిగా బ్రతకడానికి అర్హత లేని వాళ్ళని. మీరు ఎంతో గొప్పగా భావించి నెత్తినెక్కించుకుంటున్న ఈ శాస్త్రవేత్తల్లో ఒకడు హవాలా చేశాడు, ఇంకొకడు ఉద్యోగానికొచ్చిన అమ్మాయిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు, ఇంకొకడు కూతురును కూడా చూడకుండా డబ్బుకి అమ్మేశాడు. మీలో చాలామంది ఇంత చిన్న తప్పుకే అంత పెద్ద శిక్ష వెయ్యాలా అని అడగచ్చు. మన దేశానికి గర్వకారకులై భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు ఇలాంటి తప్పు చెయ్యొచ్చా? అలాంటప్పుడు నువ్వెందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావని మీరడగచ్చు. మన దేశంలో చట్టానికి ఉన్నంత ఓపిక నాకు లేదు. ఇన్ని చెప్పిన వాడికి ముసుగెందుకు అని అడుగుతున్నారా? ఎవడికో భయపడి కాదు, ఎందుకో తడబడి కాదు. వాలిని చంపాలంటే రాముడే చెట్టుచాటు నుండి బాణం వేశాడు, అంతేగాని వాలికి భయపడి కాదు. విసిరిన బాణం విలువ తెలియక లోకమంతా విమర్శిస్తుంది. అదే అంతం కాదు. నేను కూడా అంతే. చెయ్యాల్సింది చాలా ఉంది. ఒక్కసారి మీరు మన పురాణాలు చూడండి. మన పురాణాల్లో మన దేశ ప్రగతి కనిపిస్తుంది. భాగవతం, మహాభారతం, రామాయణం ఇవి చదివితే మీకే తెలుస్తుంది మన పురాణాలు ఎంత గొప్పవో, మన దేశ సంపద ఎంత ఉందో మీకు తెలిసేలాగా చేస్తాను. ఇంక సెలవు. బామ్మా, మీ చదువుతున్న పుస్తకాలు అంత గొప్పవా? పుస్తకాలు ఎప్పుడూ గొప్పవేనే. అవి రాసిన వాళ్ళు కూడా గొప్పవాళ్లే. మనం వాటిని చదవాలి, చదివి ఆచరించాలి. పుస్తకాల్లో ఉన్నవన్నీ నిజమేనని గ్యారెంటీ ఏంటి బామ్మా? గ్యారెంటీ ఏమిటే? నీకో కథ చెప్పనా? పూర్వకాలంలో ఒక ఋషి తన కూతురుకు పెళ్లి చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ అతని కూతురు 7 అడుగులుండటం వల్ల ఎవ్వరూ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఋషి కోపం వచ్చి కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన సమయంలో బ్రహ్మదేవుడి దగ్గర నృత్య ప్రదర్శన జరుగుతోంది.
ఆ రిషి వాళ్ళ కూతురు ఆ ప్రోగ్రాం అయ్యే వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే బ్రహ్మదేవుడు వీళ్ళని చూసి దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి, నా కూతుర్నైతే 7 అడుగులు పుట్టించావు గాని దాన్ని చేసుకునేవాణ్ణి ఎందుకు పుట్టించలేదు అని అడిగాడు. దానికి బ్రహ్మ, నీతో పాటు మీ అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. నువ్వు భూలోకం నుంచి బ్రహ్మలోకం వచ్చేటప్పటికి భూలోకంలో కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు నువ్వు భూలోకం వెళ్ళు. కృష్ణుడికి అన్నయ్య బలరాముడు ఉంటాడు. అతని ఎత్తు 10 అడుగుల పైనే ఉంటాడు. నీ కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయని చెప్పాడు. భూమి మీద నుంచి పైకి వెళ్ళేసరికి అన్ని ఇయర్స్ ఎలా గడిచాయి? ప్రూఫ్ ఏంటి? ఈ జనరేషన్ పిల్లలకు అన్ని ప్రూఫ్లు కావాలి. కాంతి వేగం గురించి న్యూటన్ అనే శాస్త్రవేత్త ఇలాగే చెప్పాడు. కాంతి ప్రయాణించే వేగంలో ఒక వస్తువును తయారు చేసి అందులో ఒక మనిషిని కూర్చోబెట్టి అతను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్లి వచ్చేసరికి సుమారుగా మన లెక్క 1 సంవత్సర కాలం పడుతుంది. దానిలో ప్రయాణించే వ్యక్తికి మాత్రం 1000 సంవత్సరాలు గడుస్తాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారే. దీన్ని మన పూర్వీకులు కొన్ని 100,000 సంవత్సరాలకు ముందే ఇలాంటి గ్రంథాల్లో పొందుపరిచారు. మన దేశంలో ఉన్న ఋషులు గాని పండితులు గాని ఇలాంటివన్నీ జనానికి అర్థమయ్యేలాగా కథల రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు గాని వాళ్ళు ఏ గుర్తింపు కోసం చేయలేదు. ఇదంతా ఎందుకులే, మొన్న నువ్వేదో ఇంగ్లీషు సినిమా చూశానన్నావుగా, ఒక తండ్రి అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి అతని కూతురికి వయస్సు అతనికంటే ఎక్కువగా ఉందన్నావు. అవును, ఇంటర్స్టెల్లర్. నువ్వు చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. నీకు నిజంగా ఇవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఎప్పుడు ఆ ఫోన్ ఇలా ఇలా అనుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలే. తను చంపే విధానంలో, తను చెప్పే మాటల్లో ఏదో నిజం దాగుందని జనాలు నమ్ముతున్నారు. చేశాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేస్తే జనానికి మంచి జరుగుతుంది. జనానికి అవసరమైన మంచి పని చేయడానికి డబ్బు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అబ్బే అస్సలు లేదురా, నీకు అలా అనిపించట్లేదా? చూడు తమ్ముడు, ఈసారి ఐపీఎల్లో నేను చెప్పిన టీం విన్ అవ్వాలంతే.
రేయ్, డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు తమ్ముడు. బెట్టింగ్లో డబల్ రేట్ ఇస్తానని చెప్పు. అప్పుడు నేను చెప్పిన టీము ఓడిపోయేది కూడా గెలుస్తుంది. సైంటిస్ట్ గా వచ్చే డబ్బులు చాలవా? ఈ అడ్డదారులు ఎందుకు చెప్పు? అడ్డదారులు తొక్కకుండా ఈ ప్రపంచంలో కోటీశ్వరుడైనవాడు ఎవ్వడూ లేడు. నువ్వు అడ్డదారులు తొక్కందే BMW పెంచుకున్నావా? సైంటిస్టులుగా చేస్తే తలకు వైట్ హెయిరు, కళ్ళకు కళ్ళజోడు తప్ప ఈ దేశం సైంటిస్టులకు చేసేది ఏమీ లేదు. ఈ ప్రయోగాలేదో బయటి దేశాల్లో చేస్తే మనల్ని దేవుడుగా భావించి గుళ్ళు కట్టిస్తారు. ఈ దేవతకి చోటిస్తావా ఇవ్వవా? గుడిలో ఏమో గాని పడక గదిలో పక్కగా ఇస్తాను. పద. ప్రియా, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? మీరెప్పుడూ సీరియస్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి అంతేనా? జీవితం అందరికీ ఒకేలా అర్థం కాదు ప్రియా. ఇక్కడ చాలామందికి చాలా భయాలుంటాయి. డబ్బు సంపాదించలేమేమో, కాస్తో కూస్తో సంపాదించాక ఎవరన్నా ఎత్తుకెళ్తారేమో అని భయం. ప్రేమించిన వాళ్ళు దక్కుతారో లేరో అని భయం. మన శత్రువుని మన బుర్రలోనే పెట్టుకొని బయటకి ఒక ప్లాస్టిక్ స్మైల్తో తిరిగే వాళ్ళను చాలామందిని చూసి నేనలా ఉండలేక, ఎలా ఉండాలో తెలియక ఇలా ఉంటాను. అందుకే నాకు చిన్నపిల్లలన్నా ప్రకృతి అన్నా చాలా ఇష్టం. వాటిలో ఏ కల్మషం కల్పితం ఉండవు. అంటే నాది కూడా ఫేక్ స్మైల్ అంటారు, అంతేనా? అందరూ అలా అని కాదు ప్రియా. లోపల ఏదీ పెట్టుకోకుండా లోటుపాట్లు తెలిసిన వాళ్ళు జీవితాన్ని ఇంకో కోణంలో చూస్తారు. నా చిన్నప్పటినుంచి నేను ప్రేమించిన వాళ్ళందరూ దూరమవుతూ వచ్చారు. ఇంతకుముందు అవన్నీ నా వీక్నెస్ అనుకున్నాను, కానీ పరిస్థితులు నన్ను స్ట్రాంగ్గా చేశాయి. అందుకే నేనెవరికీ దగ్గరవ్వకుండా దూరంగా ఉంటాను. సో మీరు ఈ కేస్కి చేసిన రీసెర్చ్ ఇలా పనికొచ్చిందన్నమాట. ఈ కేస్ కంప్లీట్ అయ్యేలోపు మీరు బాబా అయిపోతారేమో. అహింసా పరమో ధర్మః, ధర్మహింస తథైవ చ. అహింసే మన ధర్మమని చాలామంది చెప్పారు. కానీ అదే ధర్మాన్ని కాపాడ్డానికి హింస అనేది తప్పు కాదు. ప్రియా, ఫార్మాలిటీస్ పూర్తి చేయి. ఎస్ఐ గారు మీరండి.
మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తన బిజినెస్ పార్ట్నర్ సార్, ఇక్కడే ఉన్నాడు. రమ్మని చెప్పండి. ఏయ్ రావయ్యా. పేరేంటి? ఎప్పటి నుండి తెలుసు? నీకెలా తెలుసు చనిపోయాడని? నువ్వు వెళ్ళు, కాల్ చేసినప్పుడు అలర్ట్గా రిప్లై ఇవ్వు. ఎస్ఐ గారు నెంబర్ తీసుకోండి. సార్ రావయ్యా. తను చనిపోయినట్టేనా? సిద్ధార్థ్, చంపిన విధానం చూస్తుంటే చాలా క్రూయల్గా ఉంది. హంతకుడు సర్జికల్ నైఫ్ వాడాడు. కొన్ని మత్తిచ్చే పదార్థాలు కూడా దొరికాయి. ఇలాంటివి ఫారెస్ట్లో దొరుకుతాయి. హంతకుడు ఈ హత్యలో కూడా కొన్ని క్లూస్ వదిలి పోలీసులకి సవాల్ విసురుతున్నాడు. సిద్ధార్థ్, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? నో సార్, చాలా ప్లాన్గా మర్డర్ చేశాడు సార్. ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. హలో, హరిత చెప్పు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఈరోజు చనిపోయిన సైంటిస్ట్కి సంబంధించిన ఫోరెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. మీకు మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేయండి మ్యామ్. యా, ఓకే. సిద్ధార్థ్, ఒకసారి ఈ ఫోటోస్ చూడు. ఈసారి హంతకుడు చంపిన విధానం పురాతన పద్ధతిలో ఆపరేషన్ చేసి ఆ శాస్త్రవేత్తని చంపాడు. పురాతన పద్ధతిలోనా? అవును సిద్ధార్థ్. 6th సెంచరీలో యుద్ధ సైనికుల నోస్ కట్ చేసి చంపేవారు. అప్పుడు సుశ్రుతుడు అనే ఋషి నుదుటి భాగంలో ఉన్న చర్మాన్ని తీసి కట్టైన నోస్ దగ్గర సర్జరీ చేసేవారు. విచిత్రం ఏంటంటే ఆ ఋషి ఎటువంటి సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే ఎన్నో రకాల ఆపరేషన్స్ చేసేవారు. మనకి తెలియని విషయం ఏంటంటే మొట్టమొదట ఆపరేషన్ చేయడం నేర్పించింది మన భారతీయుడే. అతను ఆ కాలంలోనే సిజరీన్ ఆపరేషన్ని కనిపెట్టారు. అతను 120 రకాల వైద్య పరికరాల్ని ఉపయోగించాడు. ఇప్పుడు హంతకుడు వాడిన ఆపరేషన్ కత్తి కూడా అతను ఉపయోగించిన లాంటిది. కానీ దానికి విషం పూసి ఆ భాగాన్ని కట్ చేయడం వల్ల అతను చనిపోయాడు. హంతకుడు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రియా. లెట్స్ సీ దొరకకుండా ఎంత దూరం వెళ్తాడో. విద్యాన్ సర్వేత్రా పూజ్యతే అని మన పెద్దలు ఊరికే అనలేదు. విద్య ఉన్నవాడు అన్ని చోట్లా పూజింపబడతాడు. మనం ఇప్పుడు విద్యని కొనుక్కోవడమే కాని నేర్చుకోవడం అనేది చాలా తక్కువ. ఒక వైద్య రంగాన్ని తీసుకుంటే మావాడు డాక్టర్ అవ్వాలి అనుకుంటామే గాని ఆయుర్వేద డాక్టర్ అవ్వాలి అనుకుంటారా? కానీ ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్లో ఆర్గానిక్ అనే బోర్డు కనపడగానే ఎగబడి వెళ్లి కొనేస్తాం. అక్కడేదో ఆరోగ్యం అమ్మేస్తున్నట్టు. అసలు మన భారతదేశ చరిత్ర తెలుసుకుంటే అప్పుడు మన వైద్యరంగం యొక్క గొప్పతనం గురించి తెలుస్తుంది. కాని మనం వాటినేమీ పట్టించుకోము. పేరు పక్కన ఎంబీబీఎస్ తర్వాత ఎన్ని డిగ్రీలుంటే అతను అంత గొప్ప డాక్టర్గా, విదేశాల నుండి వస్తే ఇంకా కొంచెం ఎక్కువ గౌరవంగా చూసుకుంటాం. అసలు మీలో చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే మొట్టమొదట సర్జరీ అనేది చేసింది మన దేశంలోనే. అతని పేరు సుశ్రుతుడు, ఫాదర్ ఆఫ్ సర్జన్. అతను ఎక్కడ్నుంచో వచ్చిన విదేశీయుడు కాదు, మన వారణాసివాసి. ఆయన ఆయుర్వేద వైద్యం గురించి, ఆపరేషన్ గురించి చాలా పుస్తకాలు రాశారు. ఎటువంటి సదుపాయాలు లేని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం కాలంలోనే 120 రకాల ఆపరేషన్స్ చేశారు. ఇప్పుడు మనం వాడుతున్న ఎన్నో రకాల సర్జికల్ నైఫ్స్ని కనిపెట్టింది కూడా అతనే. అప్పుడే అంత సాధించిన మనం ఇప్పుడు ఎందుకు వైద్యం కోసం ఇలా ఇతర దేశాలకు వెళుతున్నాం? ఎందుకంటే మనల్ని మనం చులకనగా చూసుకోవడం వల్ల. ఎంబీబీఎస్ చేయడానికి కోట్లు ఖర్చవుతుంది, కాని బీఏఎంఎస్ చేయడానికి 10 లక్షలు కూడా అవ్వవు. మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చెయ్యం, మన వనరుల్ని మనం గుర్తించం. శారదాపీఠ విద్యాకేంద్రంలో గొప్ప పండితులు వచ్చి విద్యను అభ్యసించేవారు.
12వ శతాబ్దంలో దేశంలోనే అత్యంత పెద్ద గ్రంథాలయం అక్కడే ఉండేది. అక్కడ ఉన్న బౌద్ధాయన బ్రహ్మసూత్ర పుస్తకాన్ని అనుసరించి ఆదిశంకరాచార్యులు కొన్ని విశిష్టమైన పుస్తకాలు రచించారు. దాన్ని అనుసరించి రామానుజులు శ్రీభాష్యాలు రాశారు. కొన్ని మత కలహాల వల్ల ఈ విశ్వవిద్యాలయాలు కొన్ని ధ్వంసం చేశారు, మరికొన్ని దగ్ధం చేశారు. నలందాలోని లైబ్రరీని కాల్చితే 5 నెలల పాటు కాలింది. సుమారుగా 90 లక్షల పుస్తకాలు కాలిపోయాయి. రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్యశాస్త్రం, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలని ఎన్నో శాస్త్రాలు అందులో కాలి బూడిదైపోయాయి. ఆ శాస్త్రాలు ఇప్పుడు ఉండుంటే మనం 30,020లో ఉండేవాళ్లం. కాని మనమేం చేస్తున్నాం? మన సంపదని, మన సంస్కృతిని తగలబెడుతున్నాం. పరదేశీ వ్యామోహంలో పడి పాలు తాగిన కన్నతల్లి రొమ్మునే గుద్దుతున్నాం. మనలోనా ఈ ఒకడు మన కోసం నిలచి తన ప్రాణాలు తృణమనెనురా. నీ గమ్యం, నీ ధ్యేయం జనక్షేమం అంటూ నీ పయనాన్ని సాధించినావా. మా నిజమైన నాయకుడు నీవేనయ్యా, నీ వెన్నంటి మేమంతా ఉంటామయ్యా. జన చైతన్యమే తన లక్ష్యం కాగా ఈ ప్రజలంతా కోరేటి ప్రతినిధివి నీవయ్యా. వర్మ, బాగా అబ్జర్వ్ చేస్తే చనిపోయిన ఈ 4 సైంటిస్ట్ దగ్గర హంతకుడు కొన్ని శాంట్రిస్ట్ దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు 6543 అని రాశాడు అంటే ఇంకా 2 చంపాలని ఫిక్స్ అయిపోయాడు. అమ్మో, ఇంకా 2 చంపుతాడా? ప్రియా, వాడిని మనం పట్టుకుని లేపు. ఆ 2 కూడా వాడే కసక్కుని చంపేస్తాడేమో. వర్మ, మనం పోలీస్ ఆఫీసర్స్ అయ్యుండి అలా మాట్లాడొచ్చా చెప్పు? ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఆ 2 సైంటిస్ట్ని మనం కాపాడగలిగితే ఆ హంతకుడిని పట్టుకోవచ్చు వర్మ. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. చంపిన సైన్సిస్టులు కాబట్టి మనం సైన్సిస్టులకి ఒక కాల్ చేసి ప్రొడక్షన్ ఇస్తామని చెప్దాం. అంతకుడు సైన్సిస్ట్ని చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు అంతకుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకోవచ్చు. ఏమంటా ప్రియా? గుడ్ ఐడియా వర్మ. బయటికి కనపడవు కానీ యు ఆర్ వెరీ బ్రిలియంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మ, ఇప్పుడే కాల్ డేటా తెప్పిస్తాను, సైంటిస్ట్లకు కాల్ చేద్దాం. ఓకే ప్రియా. ఎప్పటికైనా హంతకుని పట్టుకునేది ఈ వర్మనే. చూస్తూ ఉండు. ఓకే, డోంట్ మిస్ ఇట్. హలో సార్, మీ డాక్యుమెంట్స్ అని ఒక పెద్ద పార్టీకి చూపించాను. మొత్తానికి ఒక పొలిటికల్ అతను ఒప్పుకున్నాడు సార్. మీరు వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వస్తే అక్కడ అమౌంట్ సెటిల్ చేద్దాం సార్. అవునా? సూపర్ అయ్యా. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వర్మ, సిద్ధార్థ్ ఫోరెన్సిక్ టీమ్ ని కలవడానికి వెళ్ళాడు. మనం ఈలోపు ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేద్దాం. పర్మిషన్ ఉందా? దేనికి? అంటే కాల్ చేయడానికి. నేను చెప్పింది ఫోన్ చేయమని. క్లారిటీకి చెప్పాలి కదరా నువ్వు. ఏది ఇవ్వు, త్వరగా చెయ్యి. యశ్వంత్ కోటారియా. హలో హలో సార్, నేను వర్మని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పడానికి ఫోన్ చేశాను, వినండి. ఈ మధ్య సైన్సిస్టులని సీనియర్ కిల్లర్ టార్గెట్ చేస్తున్నాడు కదా, మీకు తెలిసే ఉంటుంది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మీకు ప్రొటెక్షన్ ఇస్తాను సార్.
మీ ప్రొటెక్షన్ ఎలా ఉందో నాకు తెలుసు. మీ ప్రొటెక్షన్ కరెక్ట్గా ఉంటే, మీరు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తే ఒక్క సైంటిస్ట్ కూడా చనిపోయి ఉండేవాడు కాదు. అది కాదు సార్. నన్ను విసిగించగడా? రేయ్, ఎవరా నువ్వు రోడ్డు అడ్డంగా? హలో 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 నాకేదో అనుమానంగా ఉంది ప్రియా. ఎవరో ముసుగు పర్సన్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాతో మాట్లాడుతూ ముసుగు వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మై గాడ్, మనం తొందరగా వెళ్ళాలి. సిద్ధుకి కాల్ చేసి సిగ్నల్ కట్టైన ప్లేస్కి రమ్మని చెప్పు. హరి అప్. ఎవరా నువ్వు? మొహానికి ఆ ముసుకేంట్రా? రోడ్డు కట్టానా ఏంటి? మాట్లాడవేంటి? రేయ్ ఏంట్రా? రేయ్ ఏంట్రా పైపెక్కొస్తున్నావు? ఎవరా నువ్వు? ఎవరా? లలాట లిఖిత రేఖాని కః ప్రోర్చితుం సమర్థః. లలాట లిఖిత రేఖాని కః ప్రోర్చితుం సమర్థః. నుదుటి రాతను ఎవ్వరూ మార్చలేరు. ఇక్కడే సిగ్నల్ కట్టయింది, కానీ ఇక్కడెవరూ లేరు. ఇంకెక్కడుంటాడు? వాడిని చంపేసి ఇక్కడే ఎక్కడో చెట్లో పడేసి ఉంటాడు. వర్మ. వర్మనే చెప్తున్నాను. వాడిని చంపేసి ఇక్కడే ఎక్కడో పడేసి ఉంటాడు అంటున్నాను. ఇప్పటివరకు 4 అయినాయి, ఇంకోటి అయితే 5 అవుతాయి. ఇంకోటి కూడా ఆల్రెడీ బాకీ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా మాట్లాడొచ్చా? నాకు చెప్పింది సిద్ధార్థ్కి చెప్పండి. చెప్తామండి. వచ్చాడీనా? సార్ నమస్తే సార్. ప్రియా, ఎనీ ఇన్ఫర్మేషన్? ఇక్కడే సిగ్నల్ కట్టయింది సిద్ధార్థ్, బట్ ఇక్కడెవరూ లేరు. సర్చ్ చేయండి. ఓకే సార్. వర్మ కనిపించారా? కనపడలేదమ్మా. వర్మ కనపడ్డా అంట. సిద్ధార్థ్, కార్. సార్ వస్తానా సార్? సిద్ధార్థ్, సిద్ధార్థ్ కమ్ ఫాస్ట్. ప్రియా, ఫారెన్సిక్ వాళ్ళని పోలీస్ వాళ్ళని రమ్మని చెప్పు. వర్మ. అర్థమైంది సార్. ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, అంతే కదా సార్? గుడ్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్.
LH2 గ్యాస్తో చనిపోయాడా? LH2 గ్యాస్తో చనిపోవడం ఏంటి సిద్ధార్థ్? అవును ప్రియా, బాడీలో ఆక్సిజన్ బదులు లిక్విడ్ హైడ్రోజన్ చేరటం వల్ల అతను చనిపోయాడు. నాన్న, ఏందయ్యా? నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. చెప్పయ్యా. నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, పై చదువులకి విదేశాలకు వెళ్తానని. అవు వెళ్ళటానికే నిర్ణయించుకున్నావా? అవును నాన్న. ఒక ఏడు పంట రాకపోతే రెండో ఏడు భూమి వైపు ఆకాశం వైపు ఆశగా చూస్తే ఆ దేవుడు కరుణిస్తాడయ్యా. నీకు ఈ ఏడు కొలువు రాకపోతే ఇంకో ఏడు వస్తుంది. అంత దూరం పోయి చదువుకోవటం ఎందుకయ్యా? నీలా గాల్లో దీపం పెట్టి దేవుడు అనే తరం కాదు నాన్న నేను. ప్రాక్టికల్గా ఆలోచిస్తే గ్రోత్ కోసం చంద్రమండలానికి వెళ్ళినా తప్పులేదు నాన్న. జరానికి మనకి ఉంటే ఆ దేవుడే మనల్ని కరుణిస్తాడయ్యా. ఈ దఫా నేలమ్మ కరుణించాక పైసలు మంచిగా వస్తే మొత్తం నీకే ఇస్తానయ్యా. ఆ సావుకారికి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాలే. ఆ వచ్చే పంట డబ్బులతో విదేశాలకు కాదు కదా సిటీకి కూడా వెళ్ళలేను నాన్న నేను. షావుకారికి మన పొలం అమ్మేయాల్సిందే. పొలం అమ్మటం ఏందయ్యా? మీ అమ్మ సావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా ఆ పొలం అమ్మొద్దన్నదయ్యా. మీ అమ్మను చూసుకుంటున్నానయ్యా ఆ పొలంలో. నువ్వు మరీ అంత ఎమోషనల్ అవ్వకు నాన్న. నేను అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు జాబ్ చేసి డబ్బులు పంపిస్తాను. ఆ డబ్బులతో 2 కాదు కదా 4 ఎకరాలు కొనుక్కో. అయ్యా జర నా మాట రాదే. పొలం అమ్మితే ఈ గుండె తట్టుకోలేదయ్యా. సో చెప్పకు నాన్న. ఆల్రెడీ పొలం అమ్మడానికి ఒక పార్టీని రెడీ చేశాను. వాళ్ళు మన పొలం దగ్గర వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి సంతకం పెట్టి పైసలు తీసుకొని రా, అంతే. వేరే దేశాలు ఎంత అభివృద్ధి చెందినా భారతదేశం చాలా విషయాల్లో గొప్పది అంటారు. ఏదో అప్పట్లో ఉన్న జ్ఞానం 1% ఉంటేనే ఇంత గొప్పగా చూస్తున్నారు. అదే ఆ విశ్వవిద్యాలయాలు అలాగే ఉంటే ప్రపంచంలోనే కొన్ని వేల సంవత్సరాల దాకా భారతదేశానిదే పైచెయ్యుండేది. ఉన్న 1%లో కొత్తదనాన్ని పైకి తీయవలసిన శాస్త్రవేత్తలు ఉన్న 1% కూడా పక్క దేశాలకు అమ్మేస్తున్నారు. ఇక్కడ ఉన్న మేధావులు శాస్త్రవేత్తలు అటు ప్రయాణిస్తున్నారు. మాతృదేశాన్ని మంటగలిపి విదేశాల్లో విహరిస్తున్నారు. అప్పట్లో మన విశ్వవిద్యాలయాల్లో నేర్చుకోవడానికి పక్క దేశస్థులు ఇక్కడికొచ్చేవారు. వచ్చి మన సంపదను దోచుకెళ్లారు. కాని సిగ్గు లేకుండా మళ్లీ మనం అదే సంపదను నేర్చుకోవడానికి అక్కడికి వెళుతున్నాం. చరిత్రలో చూసుకుంటే ఇతర దేశ శాస్త్రవేత్తలు మన ధన సంపదతో ఆర్థికంగా బలపడ్డారు. జ్ఞాన సంపదతో తెలివిని పెంచుకుని మనకి గొప్ప శాస్త్రవేత్తల్లా దర్శనమిస్తున్నారు. ఆ సంపదంతా మన దగ్గరే ఉంటే వాళ్లందరూ భారతదేశం యొక్క గొప్ప జ్ఞాన వైభవాన్ని చూసి కుళ్ళుకునేవారు. ఇకనైనా మనం ఆ అవకాశాన్ని వాళ్ళకివ్వద్దు. మనం మన దగ్గరే ఉందాం. అక్కడ ఇప్పుడు పుట్టే శాస్త్రవేత్తలు ఇకనైనా మనల్ని చూసి కుళ్ళుకోవాలని కోరుకుందాం. పరాయి దేశస్థుడు మన మీదకొచ్చినప్పుడు ఒకటవ్వడం ఒక్కటే దేశభక్తి కాదు. మన వాళ్లు వేరే దేశస్థుల కోసం పనిచేసినప్పుడు ప్రశ్నించడం కూడా దేశభక్తిలో భాగమే. 1994లో ఇస్రోకి చెందిన ఒక శాస్త్రవేత్త క్రయోజెనిక్ ఇంజిన్ కోడ్స్ని పాకిస్తాన్కి అమ్మేశాడని అతని మీద అపవాదు వేసి ఆ నేరం కింద అతని అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో ఉంచారని తనకి జరిగిన అవమానం గురించి ఒక బుక్కులో పేర్కొన్నారు. అతను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు ఇస్రో ప్రయాణిస్తున్న మంగల్, చంద్రయాన్ ఇలాంటి రాకెట్స్కి మూల కారణం అతనే. అటువంటి వ్యక్తి అన్ని రోజులు జైల్లో గడపాల్సొచ్చింది. అతని మీద దేశద్రోహి అనే ముద్ర వేసి మీడియా ముందు నిలబెట్టారు. కాని నిజం తెలుసుకున్న తర్వాత ఏం చేశారు?
అతను కనిపెట్టిన LH2 అనే గ్యాస్ని ఇప్పటికీ మనం వాడుతూనే ఉన్నాం. అతనికున్న అపార మేధస్సుతో దాన్ని రూపొందించి మన దేశ గౌరవాన్ని కాపాడాడు. ఇంక మీరే ఆలోచించుకోండి, మన దేశంలో ఉండి దేశాభివృద్ధికి తోడ్పడతారో లేక పక్క దేశానికి వెళ్లి వాళ్ళకి బానిసలుగా ఉంటారో. ఐన్స్టైన్, ఎడిసన్, టిస్లా, లినాడో, డావెన్సీక్, న్యూటన్ వీళ్ళందరూ మహానుభావులే. కాని శ్రీనివాస రామానుజం, ఆర్యభట్ట, సర్ సివి రామన్, నంబి నారాయణన్, సలీమలీ, వెంకటరామకృష్ణ, అంతెందుకండి చివరి వరకు కనీసం ఒక సొంతిల్లు కూడా లేని మన అబ్దుల్ కలాం, వీళ్ళందరూ ఏ కోవకు చెందినవాళ్లు? నానా, 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 అయ్యా అయ్యా, దెబ్బలేం తగలేదు కదా? రాయ్యా, సమయానికి వచ్చావు. ఆ డబ్బులు తీసుకుంటూ అందా. వద్దు నాన్న, ఆగు నాన్న, నన్ను క్షమించు నాన్న. ఏమైందయ్యా? నిన్ను నేను క్షమించడం ఏంటి? ఈ పొలం అమ్మద్దు నాన్న. పర్వాలేదయ్యా, నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు గొప్పోడి కావాలి. దాదా, పైసలు ఇస్తారు, తీసుకొని పోదాంపా. లేదు నాన్న, గీడనేండు చదువుకుంటా నాన్న. ఈ పొలం అమ్మద్దు నాన్న. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నాన్న, నన్ను క్షమించు నాన్న. లే, నువ్వు నా కాళ్ళ మీద పడుడేందయ్యా? నువ్వు నా కళ్ళ ముందుంటే మీ అమ్మ నా ముందున్నట్టుంటది. గందుకి గట్లన్నా. నువ్వు గిట్లా మాట్లాడేది మీ అమ్మ చూస్తుంటే మస్తు సంతోషించేదయ్యా. ఐ థింక్ హంతకుడు హిస్టో నుంచి LH2 తెప్పించుకునైనా ఉండాలి, లేదా దాంట్లో పనిచేసైనా ఉండాలి. యు ఆర్ కరెక్ట్ ప్రియా. ఇస్రో కాల్ చేయి, ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. హలో సార్, ఐమ్ ప్రియా. నిన్న జరిగిన సైంటిస్ట్ మర్డర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దాని గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. యా, ఓకే. సిద్ధార్థ్, అడ్రస్ దొరికింది. సిద్ధార్థ్, ఎక్కడి నుంచి హంతకుడు వీడియోస్ అప్లోడ్ చేసేవాడు? సిద్ధార్థ్, డైరీ. ఎవరంకుల్ మీరు? నేను అంకుల్ కాదమ్మా. మరెవరు మీరు? నేను ఎవరంటే చెప్పద్దు. అది కాదత్తయ్య, నేను చెప్పే. ఇంకా ఏం చెప్తావు? పరిశోధనలో అని నా కూతురి జీవితాన్ని నాశనం చేసి అది దిగులతో చనిపోయేలా చేశావు. ఇప్పుడు నా మనోణ్ణి నాకు కాకుండా చేస్తావా? నానా, నువ్వు లోపలికెళ్ళు.
తన జీవితం నాశనం చేసింది నేనే అంటున్నారు. కానీ తను నా మీద ప్రేమతో చనిపోయి నా నుంచి దూరమైపోయింది. ప్రతి క్షణం తన జ్ఞాపకాలతో బ్రతుకుతూ నా భార్యని నా బిడ్డ రూపంలో చూసుకుందామనుకుంటే ఇప్పుడు మీరు వాణ్ణి కూడా నాకు కాకుండా చేస్తున్నారు. నా బాధ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా కోర్టు క్షమాభిక్ష పెడుతుంది. బయట ప్రపంచానికి నా ఫ్యామిలీ చనిపోయిందని తెలుసు. రేపు నేను చనిపోతే మాత్రం నా కొడుక్కి ఇవ్వండి. మీ నాన్న దేశానికి మంచే చేశాడని చెప్పండి. నేను చేసిన ప్రతి ప్రయత్నం, వేసిన ప్రతి అడుగు దేశానికే అంకితం చేశానని చెప్పండి. వస్తాను. అమ్మమ్మ, నాకు ఈ బట్టలు అంటే అస్సలు ఇష్టం లేదు. నీకో విషయం తెలుసా? మీ నాన్నకి ఇలాంటి బట్టలంటే చాలా ఇష్టం. అవునా? ఎందుకమ్మమ్మా? ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో పంచకట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదిగో ఈ రుద్రాక్షను మెళ్ళ వేసుకుంటే నీలో ఉన్న చెడుని బయటికి తీసేసి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ కాశీదారం చూడు. ఈ కాశీదారాన్ని కట్టుకుంటే విశ్వాసంతో పనిచేయడానికి ప్రతీక. ఈ ఓం ఉంటే సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా ఓం శబ్దం వినబడుతూనే ఉంటుంది. అంటే లోకంలోని ఆశలకు, ధనాపేక్షకి, పేరు ప్రతిష్టల కంటే చాలా గొప్పదిది. ఇలాంటి వస్త్రధారణ దేశ సంస్కృతి మీద మక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే ధరిస్తారు. అవునా? ఈ రోజు నుంచి రోజు ఇలాంటి బట్టలు వేసుకుంటాను అమ్మమ్మ. మా తండ్రి. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఎందుకమ్మమ్మ ఏడుస్తున్నావు? క్షమించు నాన్న. ఏదో ఒకరోజు నిన్ను మీ నాన్న దగ్గర అప్పచెప్పి నేను కన్ను ముయ్యాలనుకున్నాను. ఆ రోజు రాకుండానే నిన్ను ఒంటరివాణ్ణి చేసి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు మీ నాన్న. కడసారి చూపు చూసుకునే అదృష్టం కూడా ఆ దేవుడు నీకు ఇవ్వలేదు. తండ్రికి తల కరువు పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించేవాడే కొడుకు. ఇదెక్కడి దౌర్భాగ్యం! అంతా మన కర్మ. నాన్న, మీ నాన్న చాలా గొప్పవాడు. కన్నవాళ్ళను కూడా కాదనుకుని దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తి. దేశాన్నే కుటుంబం అనుకొని జీవితాన్నే త్యాగం చేసిన మహావ్యక్తి. ఈరోజు మీ నాన్నని యావత్ దేశమే కొనియాడుతోందంటే ఎంత ఉన్నతమైన వ్యక్తో ఆలోచించు నాన్న. నాకు తెలుసు అమ్మమ్మ. నాన్న డైరీ నేను రోజు చదువుతూ ఉంటాను. సిద్ధార్థ్,
అంటే చనిపోయిన ఆ సైంటిస్ట్ కొడుకే ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళ నాన్న దేశం కోసం ఎంతో చేశాడని తెలుస్తుంది. కానీ తన మరణం అనుమానాస్పద స్థితిగా ఉంది. వాళ్ళ నాన్న దేశం కోసం కన్న వాళ్ళను కూడా వదులుకొని దేశాభివృద్ధి కోసం తోడ్పడ్డాడు. కానీ తన ఎదుగుదల చూడలేని తన తోటి సైంటిస్టులే తనను దేశద్రోహిగా ముద్రవేసి కిరాతకంగా చంపినట్టు ఈ పేపర్లో ఉంది. దీన్ని బట్టి చూస్తే హంతకుడు వాళ్ళ నాన్న మీద ప్రేమతోనే వీళ్ళందర్నీ చంపుతున్నాడు సిద్ధార్థ్. కరెక్ట్ ప్రియా. ఎంత బ్రిలియంట్ క్రిమినల్ అయినా చిన్న తప్పు చేయకుండా ఉండడు. ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా తప్పు చేస్తాడు. సర్చ్. సిద్ధార్థ్, వాళ్ళ నాన్న ఫోటో అయి ఉంటుంది. నెక్స్ట్ చంపబోయేది ఇతన్నే ప్రియా. చెప్పానుగా, ఎంత బ్రిలియంట్ క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడని. నెక్స్ట్ చంపేది ఎవరినో కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఆఫీస్కి ఫోన్ చేసి శేఖర్ గారి ఇంటి అడ్రస్ పంపమను. ఈరోజు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్, కూర్చోండి. సార్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ, సిద్ధార్థ్ అండ్ ప్రియా. మీ లైఫ్ డేంజర్లో ఉంది సార్. సిటీలో జరుగుతున్న సైంటిస్టుల మర్డర్ గురించి మీకు తెలుసు కదా. ఆ కిల్లర్ నెక్స్ట్ చంపబోయేది మిమ్మల్నేనని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే సెక్యూరిటీ కోసం వచ్చాం. జనరల్గా పోలీసులు చనిపోయాక తాపీగా వస్తారు. మీరు ముందే వచ్చారంటే గుడ్. మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి ఇంకా బాగా నచ్చింది. అమ్మాయిని ఇక్కడ వదిలేసి నువ్వు బయలుదేరుతాడు. ఏంటి, కోపం వచ్చిందా? వచ్చినా చేసేది ఏమీ లేదు. ఇప్పుడే వస్తా. చెప్పండి శర్మ గారు. ప్రియా, నువ్వెళ్ళు. అది కాదు సిద్ధార్థ్. నేను చెప్తున్నా కదా, ఆ వ్యక్తిని పట్టుకొని నీ దగ్గరికే వస్తాను. కానీ నువ్వొక్కడివే. చెప్తున్నా కదా, వెళ్ళు. ఆ కిల్లర్ మీ దగ్గరకు రాకముందే బయలుదేరి వెళ్ళిపోదాం రండి. వాడిని చంపేదాకా దేశం కాదు కదా, గడప దాటి కూడా బయటికి రాను. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కొద్దిసేపట్లో వాడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నాకు సెక్యూరిటీగా పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళని పంపించి వాడిని చంపిన తర్వాత ఫోన్ చేస్తాను. అప్పటి వరకు జమైకా డిసీజ్కి ఇండియన్ సైంటిస్ట్ దగ్గర వ్యాక్సిన్ ఉందని డీల్ మాట్లాడు. హే, అమ్మాయి ఎక్కడా? వెళ్ళిపోయింది సార్. మరి నువ్వెందుకు ఇక్కడ? ఛా, అమ్మాయితో సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నానే. మైండ్ యువర్ వర్డ్స్. నీ ప్రాణాలు కాపాడటానికి వచ్చిన వాళ్ళం, అందులోనూ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్తో ఎలా మాట్లాడాలో తెలియదరా బ్రోకర్ నా కొడక. బ్రోకర్ అంటావరా నిన్ను? బుల్లెట్ దింపి ఎన్కౌంటర్ అని కేసు క్లోజ్ చేస్తా. నువ్వు చచ్చినా బ్రతికినా నాకు దేశానికి ఒరిగేది ఏమీ లేదు. డ్యూటీలో ఉన్నా కాబట్టి నీ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నాది. వాడు నిన్ను చంపేటప్పుడు ఒక్క సెకండ్ ముందు ఫోన్ చేసినా అర సెకండ్లో నీ దగ్గరుంటాను.
రేయ్ వచ్చావా? రా 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 రా. నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా. మృత్యువు ముందున్నప్పుడు మదపటేనుగు కూడా భయపడుతుందంట. చావబోయే ముందు కూడా చంపేవాడి కోసం ఎదురు చూస్తున్నావంటే నిన్ను చూస్తుంటే నువ్వు చేస్తావో నేను చేస్తానో కాసేపట్లో తెలుస్తుంది. మై డియర్ దేశభక్తుడా. నాకు దేశభక్తుందో లేదో నాకు తెలియదు గాని నువ్వు మాత్రం దేశద్రోహివి, అది నీకు కూడా తెలుసు. నేను దేశద్రోహినని నీకు తెలుసు కదా. అయినా ఇందులో నీకొచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ దేశంలో దేశద్రోహం లెక్క పెట్టుకుంటూ పోతే అంకెలు సరిపోవు. నువ్వు చేసే ఈ పని వల్ల దేశం మారుతుందనుకోవడం నీ భ్రమ. నీ భ్రమ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజుతో ముగియడానికి ఇది పెళ్లి తంతు కాదురా, నిరంతర ప్రక్రియ. చెప్పాను కదరా, నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకున్నావని. నీలాగే త్రేతాయుగంలో నాశనమైపోతానని తెలిసి కూడా తన చావుకి తానే ముహూర్తం పెట్టుకుని రావణుడు రాముడితో యుద్ధం చేశాడు. ద్వాపర యుగంలో దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేశాడు. ఏమైంది? చచ్చారు. నేను బ్రతికున్నంత వరకు దేశద్రోహులందరికీ భూలోకంలోనే శిక్ష వేస్తాను. సిద్ధార్థ్ కాల్ చేస్తే వద్దు. జై హింద్. డోంట్ మూవ్. నీ సందేశాలన్నీ అయిపోయాయా? రా ప్రియా. నా పేరు కూడా తెలుసా? నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, నన్ను పట్టుకుంటావని తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? డోంట్ మూవ్. అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తాను. నన్నే చంపుతావా ప్రియా? చెప్పరా. నీకోసం ఎన్నో రాత్రులు కష్టపడ్డాను తెలుసా? ఎందరో సైంటిస్టులకి నిద్ర లేకుండా చేశావు. స్టేట్ సెంట్రల్ నిన్ను పట్టుకోవడానికి మా మీద చాలా ప్రెషర్ పెట్టింది. సిద్ధార్థ్ వచ్చుంటే ఈ పాటికి నువ్వు శవం అయిపోయేవాడివి. మరి సిద్ధార్థ్ లేకుండా నువ్వు ఒక్కతివే ఎందుకొచ్చావు? ఫస్ట్ మాస్క్ తే, మర్యాదగా లొంగిపో, లేదంటే కాల్చి పారేస్తాను. ముచ్చట పడుతున్నావు కదా ప్రియా, నీకోసం ఈ ముసుగు తీస్తాను. సిద్ధార్థ్, నువ్వు సిద్ధార్థ్? అవును ప్రియా, సిద్ధార్థ్ని చంపేస్తావా? నువ్వు నన్ను చంపేంత తప్పు నేనేం చేయలేదు ప్రియా. నా వల్ల ఏ ఫ్యామిలీ రోడ్డున పడలేదు. నా వల్ల ఎవరి జీవితాలు నాశనం అవ్వలేదు. నా వల్ల ఎవరూ నష్టపోలేదు. ఇంతమందిని చంపినా కూడా ఒక్క రాస్తా రోకో జరగలేదు, ఒక ధర్నా జరగలేదు, ఒక బంద్ జరగలేదు. సింగిల్ రూపీ కూడా ప్రభుత్వ ఆస్తి నష్టం కాలేదు. నేను చేసింది కరెక్ట్ కాబట్టే నన్ను ప్రజలు దేవుడిలా భావిస్తున్నారు. మరి నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధమా? నేనెప్పుడూ డ్యూటీని పక్కన పెట్టలేదు ప్రియా. నేను చేసిన ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాత సైంటిస్ట్ని ఎలా చంపాలని. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నకు దూరంగా ఉండి దేశానికి సేవ చేయాలని కోరుకున్నాను.
ఈ వ్యవస్థకు పట్టిన చీడపురుగుల్ని వేరిపారేయాలనుకున్నాను. సైంటిస్ట్ అంటే మా నాన్న ప్రియ. కట్టుకున్న భార్యని, కన్న కొడుకుని కాదనుకొని తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. కాని నేను చంపిన సైంటిస్టులు ఇక్కడ ప్రయోగాలు చేస్తూ పక్క దేశాలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళు సైంటిస్టులు కాదు, దేశద్రోహులు. అలాంటి వాళ్ళ మీదే కోపం ప్రియా. వాళ్ళని మాత్రమే చంపుతున్నా. ఆ రాజశేఖర్ కూడా మా నాన్న దగ్గర పనిచేసి మా నాన్న చేసిన ప్రయోగాన్ని అతను చేసినట్టు నమ్మించి మా నాన్నని ఒక దేశద్రోహిగా ముద్రవేసి చంపాడు ప్రియా. ఇప్పుడు కూడా మొదట చనిపోయిన 6 సైంటిస్టులను ఈ 6తో చంపించాడు. అందుకే మా నాన్నకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదనే నేనిప్పుడు వీళ్ళని చంపాను ప్రియా. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పంటావా?